నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని విమర్శించే ప్రతి ఒక్కడికి కూడా మరో చెప్పు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఈ రోజున. ఎలా అంటే ఇప్పుడు శరత్ మరార్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారితో ఒక 2-3 సినిమాలు చేశారని చెప్పారు కదా. సో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అని చెప్పొచ్చు, అవి సెన్సేషనల్ అని చెప్పొచ్చు ఈ రోజున. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ జనసేన అలయన్స్ లేకపోయినా మద్దతు ఇచ్చారు కదా. కానీ అప్పుడు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ దగ్గర నుంచి కానీ టీడీపీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఒక్క చిన్న పని కూడా ఆశించలేదు. నేను పవన్ కళ్యాణ్ చుట్టూనే ఉన్నాను, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటారని చెప్పేసి అడిగిన నేపథ్యంలో ఆయన చెప్పిన మాట ఇది. నేను ఈ 5 ఏళ్ళు ఆయనతోనే ఉన్నాను, 5 సంవత్సరాలు. ఏ రోజు కూడా ఏ ఒక్కరి దగ్గర నుంచి 1 రూపాయి తీసుకున్నటువంటి వ్యక్తి, సరే రూపాయి కూడా పక్కన పెడితే ఒక్క చిన్న పని కోసం కూడా ప్రభుత్వాన్ని అడగినటువంటి వ్యక్తి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళ హస్బెండ్ అనుకోని కారణాల చేత మృత్యువాత పడితే వాళ్ళని కూడా గవర్నమెంట్ దగ్గరికి పంపించకుండా తన టీం చేత తన సొంత కష్టార్జితాన్ని డిస్ట్రిబ్యూట్ చేయించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కితాబ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు శరత్ మరార్ గారు. ఈ మధ్యకాలంలో చాలా విన్నాం, శరత్ మరార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చెడిపోయింది, చాలా గ్యాప్ వచ్చేసింది, దూరం అయిపోయారు, సో యుద్ధాలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య అని చెప్పినటువంటి మాటల మధ్య ఈ రోజున ఆయన మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అనే ప్రతి ఒక్కడికి కూడా గుయ్ అనే మామూలు కాదు, లోన రీసౌండ్ వచ్చే జవాబులు ఇవ్వడం అయితే జరుగుతుంది.